బైబిల్లో ఉన్నాయి. అయితే ఈ మెల్కీసెదెకు ఎందుకు వచ్చాడు అంటే, ఇప్పుడు ఈ నిమ్రోదు అనే సాతాను కుమారుడు బాబేలు పట్టణము అనే సాతాను సామ్రాజ్యపు పట్టణాన్ని కడుతూ ఆ రకంగా అతడు ఆలోచన కలిపి ముందుకు సాగుతూ ఉన్నాడు. బైబిల్ మనం చూసినట్లయితే సరిగ్గా దానికి సమాంతరంగా పరిశుద్ధుల కొరకు, దేవుడు ఎన్నుకున్న ప్రజల కొరకు ఒక పట్టణాన్ని నిర్మించుటకు ఈ మెల్కీసెదెకు భూమి మీదకు రావటం జరిగింది. అందుకే అతని గురించి ప్రస్తావించబడిన వాక్యములో షాలేము రాజైన మెల్కీసెదెకు, యెహోవాకు యాజకుడును మరియు షాలేము రాజైన మెల్కీసెదెకు అని వ్రాయబడి ఉంది. ఆ షాలేమే తర్వాతి రోజుల్లో యెరూషలేము. ఇప్పుడు యెరూషలేము కేంద్రంగానే ఆ యొక్క ఇజ్రాయేలీల పరిపాలన జరిగింది. దావీదు లాంటి వ్యక్తులందరూ కూడా యెరూషలేము కేంద్రంగానే అక్కడే వారు నివసించేవారని దైవలేఖనం తెలియజేస్తుంది. ఆ షాలేమే యెరూషలేము. ఏదైతే ఈ సాతాను కుమారుడు కట్టే సాతాను పట్టణము అక్కడ